హల్లెలూయా. యేసు ప్రభు నామంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈ యొక్క సమయంలో నేను మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే దేవుడు మనుషులు దేవునికి మనుషునికి మధ్యనటువంటి ఒక బంధము సంబంధము కొనసాగినప్పుడు నుంచి ఇప్పటి వరకు మరి ఎలాంటి పొరపాట్లు మనుషులు చేస్తున్నారు, అసలు దేవునికి ఇవ్వవలసినవి ఏమిస్తున్నారు అనే ఒక విషయాన్ని గురించి మనము క్లుప్తంగా మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలను మీకు హెచ్చరిక రూపంలో ఒకవేళ మీకు ఆదరణ కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరు గమనించినట్లయితే కీర్తన 51, 16, 17 వచనాలు మీరు చదివినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి మాట కీర్తనకారుడు చాలా అద్భుతంగా మరి ఆయన అనుభవంతో కూడినటువంటి మాటలు ఇక్కడ మనకు రాస్తున్నాడు అనమాట. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి దావీదు ఎంతో గొప్ప రాజు అంటున్నాడు. దావీదు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడో మనకందరికీ తెలుసు. ఒక పేదరికం నుంచి, ఒక గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైనటువంటి జీవితం నుంచి అతను ఎంతో గనుడుగా, మరి ఒక దేశ అధిపతిగా, ఇజ్రాయెల్ పరిపాలించే రాజుగా, మరి అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడేటువంటి వ్యక్తిగా దావీదు ఇక్కడ కనబడుతున్నాడు. సో ఆ సమయంలో ఆయన ప్రారంభ స్థితిలో నుంచి ఆయన ఈ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితిని గమనించినట్లయితే మరి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగుంటున్నాడు. అలాంటి వ్యక్తి తన అనుభవంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి దేవునికి ఏం చెప్తున్నాడంట, నీవు బలిని కోరువాడు కావు అంటున్నాడు దేవుని. చూడు, దేవునికి ఏం కావాలి? దావీదు ఏమంటాడు, దేవునికి బలులు అవసరం లేదు, బలి అనేది ఆయన కోరం లేదు. సో ఆయనకు కావాల్సింది ఏంటంట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. సో ఒకవేళ దేవునికి ఎంత కావాలంటే అంత, తన సంపదను, తన యొక్క బలులు, తనకున్నటువంటి కలిగినటువంటి ఇవ్వగల కెపాసిటీ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప రాజు ఎవరన్నా ఉన్నాడంటే అది దావీదే అంటున్నాడు. మరి ఈరోజు గమనించినట్లయితే ఎందుకు ఈ మాటలు నేను మీతో మాట్లాడిన ఆశపడుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఈ సమయంలో, ఈ యొక్క కాలంలో మరీ ఎక్కువగా బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి, దేవునికి చెల్లించాల్సినటువంటి చెల్లించకుండా మరి వాళ్ళకి కలిగిన ఒక సంపదలను దేవునికి చెల్లిస్తూ మరి వాళ్ళు ఇందరితో మా పని అయిపోయింది అనేసి మరి ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ విధంగా జీవిస్తున్నారు. సో దేవునికి కావాల్సింది మీ హృదయము, దేవునికి కావాల్సింది మీ హృదయం, అంతేగాని మీ యొక్క సంపద, మీ డబ్బులు, లేకపోతే మరి మీకున్నటువంటివి ఏమేమైతే యొక్క ఫిజికల్ థింగ్స్ ఉంటాయో మరి అవి కాదండి. అవి ఇచ్చేసి మీరు దేవునికి హృదయం ఇవ్వకుండా మీరు లోకంలో సంచరిస్తూ లోక ఆశలతో, లోక జీవితంతో, లేకపోతే లోక సంబంధమైనటువంటి స్నేహితులతో మీరు తిరుగుతూ దేవునితో స్నేహం చేయకుండా మీరు దేవునికి కానుకలు ఇచ్చేసి, దశంభాగాలు ఇచ్చేసి అయిపోయింది మా పని అని అనుకున్నట్లయితే అది పొరపాటు. దేవునికి కావాల్సింది ఏంటి? మీ హృదయం కావాలి. మీ హృదయం కాకుండా మీరు అన్నీ ఇచ్చి మీ హృదయాన్ని మీ దగ్గరే పెట్టుకొని మీరు లోకంలో మీ హృదయాన్ని పెట్టి లోక ఆశలతో మీ హృదయాన్ని పంచుకొని మీరు వెళ్ళినట్లయితే అది వృధా. ఒక పాపి వచ్చి తన యొక్క సమర్పణ కానుకలు సమర్పించుకొని నా పాపం పోయిందని దేవునికి ఇచ్చినటువంటి సమర్పణల వల్ల, బలుల వల్ల, లేకపోతే కానుకల వల్ల, పెద్ద పెద్ద కానుకల వల్ల నా పాపం తొలగిపోయిందని ఏ విధంగా ఊహించుకుంటాడో అదే విధంగానే మీ జీవితం కూడా తయారయ్యే పరిస్థితిగా ఉంటుంది. మీ హృదయం ఇవ్వకుండా మీ యొక్క అర్పణలు, మీ యొక్క కానుకలు దేవునికి ఇచ్చి అయిపోయింది నా పని అనుకుంటే మీరు ఇంకా పాపములోనే కొనసాగుతున్నారు. ఇంకా దేవునికి ఇష్టం లేనటువంటి ప్రజలుగానే జీవిస్తున్నట్లు బైబిల్ గ్రంథంలో ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. చూడండి, దావీదు అనుకుంటే ఎంత ఇవ్వలేడు చెప్పండి, ఎంతనే ఇవ్వగలుగుతాడు. అయితే దావీదు ఏమంటున్నాడు, దేవా నువ్వు బలులు కోరడం లేదు, ఏమంటే ఆయనకి విరిగిన మనస్సు కావాలి. దేవునికి విరిగిన మనస్సు కావాలి. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అది అర్థమవుతుందా? సో ఇది మర్చిపోతున్నారు చాలామంది. మేము ఇంత కానుకేసాము, ఇంత గిఫ్ట్ ఇచ్చాము, ఇంత డబ్బులు ఇచ్చాము అని వాళ్ళ పేర్లు, వాళ్ళ సంఘాల్లో పేర్లు, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పేర్లు. సో చూడండి, దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి వాళ్ళు
మరి ఎవరు అని గమనించినట్లయితే ఇలాగున్నటువంటి నామకర్త క్రైస్తవ జీవిస్తున్నటువంటి ఈ యొక్క హృదయం ఇవ్వకుండా మరి వాళ్ళ యొక్క బలులర్పణలు వాళ్ళ యొక్క కానుకలు మాత్రమే ఇచ్చి టాటా బాబాయ్ అని చెప్తున్నటువంటి ఈ యొక్క నామకర్త క్రైస్తవులని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి సేవకులు అబద్ధ సేవకులు. పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తించండి. చూడండి, మీరు డబ్బులు ఇచ్చేకే ఆ సంఘాలకు వెళ్తున్నారేమో కాదు, మీరు మీ హృదయాన్ని ఇవ్వడానికి వెళ్ళండి. మీరు చర్చికి మీ హృదయం అంతా దేవుని ముందర పెట్టండి. మీ ఆదివార సమయం ఒకటే దేవునితో కాదు, మీ ఆదివార సమయంలో కానుకం ఇచ్చి దశంభాగం ఇచ్చి అయిపోయింది పాస్టర్ గారు, అయిపోయింది సేవకుడు గారు, ప్రధాన యాజకుడు గారు, అయిపోయింది నా పని, నా పాపాలన్నీ వెళ్ళిపోయాయి, నేను ఎలాగైనా బతుకుతాను, అది కాదు. మీరు వచ్చి సోమవారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు కూడా దేవునితో గడపాలి. అందుకే దావీదుని దేవుడు హృదయానుసారుడు అంటున్నాడు. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని హృదయాన్ని అనుసరించి జీవించిన వాడు. దేవునికి కావాల్సింది నీ హృదయము, నీ డబ్బులు కాదు. నువ్వు ఒక ₹1,00,00,000 కానుకేసి వెళ్ళిపోయావు, కానీ నీ మనసు ఎక్కడుంది? అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, పేద ఒక మహిళ తనకు కలిగిన దాంట్లో చిన్న కానుక ఆమె వేసినప్పుడు అదే గొప్పది అంటున్నాడు. ఆమె కలిగినదంతా దాంట్లో వేసింది ఆమె. ఆ సంఘంలో డబ్బులు ఉన్న వాళ్ళు బాగున్నారు, చాలా కట్టలు తెచ్చేస్తున్నారు, వాళ్ళ పేరు సర్వించుకుంటున్నారు. ఫ్యాన్ మీద వాళ్ళ పేరు ఉంటుంది, చర్చి కుర్చీ మీద పేరు ఉంటుంది వాళ్ళది, స్పాన్సర్డ్ బై. కానీ ఈమె ఇలాగ గుప్పిడి పట్టుకొని వచ్చి ఆమె కలిగిన కొంచెం ఆమె సంపాదించిన దాంట్లో ఆమె తెచ్చి ఆమె హృదయముతో ఆమె ఇచ్చి, ప్రభువా ఇదిగో నాకు కలిగింది ఇదే అని స్వామి. సో యేసు ప్రభు దాన్ని స్వీకరించాడు. నీ హృదయము దేవునికి ఇవ్వకుండా నీ కానుకలు దేవునికి అవసరం లేదు, గుర్తుపెట్టుకో. సో హెబ్రీ రాసిన పత్రికలో మరి పౌలు చాలా చక్కగా చెప్తాడు, మీరు దయచేసి మరి చదువుకోండి ఇది. సో హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము గమనించినట్లయితే 6 నుంచి మనం చదువుకుందాం. సో పూర్ణ హోమములను పాప పరిహార్త బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథం చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు. 8వ వచనంలో, అది నీకు ఇష్టమైనది కాదనియు. గుర్తుంచుకుంటున్నారా? ఇది దేవుని వాక్యం. సో దేవునికి ఇష్టమైనది కాదంట అది. తర్వాత మనం చదివినట్లయితే మరి ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన ఒక మాట ఇది ఇక్కడ కింద వచనాల్లో. 11వ వచనంలో మనం చూసినట్లయితే ఏముంది ఇక్కడ? మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయ లేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఏమంట? మాటిమాటికి అర్పించుచు. ఏది? మీరు చేసినటువంటి పాపములు తీసివేయలేనటువంటి అర్పణలను మాటిమాటికి అర్పించుచు. ఈరోజు మైక్ పట్టుకుంటే వాక్యం ప్రారంభిస్తే కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, సమర్పించుకోండి, దేవునికి మీరు కలిగిన దాంట్లో ఇవ్వండి, అంతే. వాళ్ళ జీవితం ఏంటి? వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటి? కేవలం మీరు కుటుంబ ప్రార్థనలు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వస్తే సరిపోతుందా? కాదు. వారి యొక్క వ్యక్తిగత జీవితం ఏంటి? అసలుకు వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా? బాగున్నారు బ్రదర్, మంచి జాబ్స్ బ్రదర్, నెలకు ₹1,00,000 2 లక్షల జీతం బ్రదర్, కానీ వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఎన్ని లక్షల జీతాలు తీసుకుంటున్నారు? ఎంత అత్యున్నత స్థితిలో వాళ్ళు ఈరోజు ఉన్నారనేది కాదు, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి. దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారా? దేవునికి హృదయాన్ని ఇచ్చి ఉన్నారా అనేది మీరు చూడడం లేదు. ఈ యాజకులు, నామకార్థపు సేవకులు ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఆచారబద్ధమైనటువంటి ఈ పద్ధతులు, వీళ్ళకు లాభం కలిగే ఒక పద్ధతులు, దాంట్లోనే అలాగే ఉండలేవండి. వాళ్ళు అలాగుంటేనే మాకు బాగా హ్యాపీ. చూడండి, బాగా కానుకలు ఇచ్చే, బాగా దశంభాగాలు ఇచ్చే కుటుంబాలు ఏం పాపం చేసినా కూడా సరిపోతుంది. ఎవరికి? సేవకునికి.
ఈరోజు చాలామంది మీరు చూడండి, నేను చెప్తున్నా నిజమాబద్ధం మీరు గమనించండి, ఎన్ని కుటుంబాల్లో ఇది జరుగుతుంది, మీ సంఘాల్లోనే జరుగుతుంది. అది బాగా కానుకలు, బాగా దశంభాగాలు బాగా ఎక్కువ ఇచ్చే కుటుంబాల్ని సన్మానిస్తున్నారు. ఎవరు? ఈ నామకార్థపు దైవజనులు. తక్కువ వాళ్ళకి కలిగిన దాంట్లో చిన్న కానుక ఇచ్చారనుకోండి, అసలు వాళ్ళ ఇంటికి ప్రార్థన కూడా వెళ్ళరు. వాళ్ళకి డేట్ ఇవ్వరు, అసలు టైం లేదు. ఒకవేళ వీలైతే వాళ్ళ అసిస్టెంట్ని పంపిస్తారు. అసిస్టెంట్ అంటే కింద పనిచేసే పాపం నేర్చుకునే చిన్న చిన్న సేవకులు ఉంటారు కదా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి రాపో. అందుకే యేసుప్రభు అంటాడు, చిన్న మంద మీరు భయపడుకునే అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చిన్న మంద మీరు భయపడుకునే అని రాయబడింది. చిన్న మంద అయితే చిన్నటి ఒక సమూహానికి దేవుడు అభయమిస్తున్నాడు. భయపడద్దండి, నేనున్నాను, మీకు తోడుగా ఉన్నాడు. అందుకే యేసుప్రభు అంటే ఎక్కడ 2-3 చిన్న నామస్తుతించెదరు వారి మధ్యలో అంటున్నాడు. 100,000,000 మంది కూడి భారీగా మీటింగ్ పెట్టి లక్షల కోట్ల వ్యాపారం జరిగే చోట కాదైన చెప్తున్నది, 2-3 నా నామములో చేరితే కూడా వాళ్ళ మధ్యనే ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో మీ యొక్క సంఘాలలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతోంది. నిజంగా బాగా డబ్బు, బాగా ధనాన్ని ఇచ్చేవారిని నెత్తిన పెట్టుకొని వాళ్ళు ఏం చేసినా పర్లేదండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, షికార్లు, వాళ్ళ జీవితంలో మరి వాళ్ళ ఇళ్లల్లో అన్ని రకాలైనటువంటి పాపాలు అయినా పర్లేదు. ఎందుకంటే కానుకలు ఇస్తున్నారు కాబట్టి, అర్పణలు ఎక్కువ ఇస్తున్నారు. నో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నాకు అవసరం లేదు. ఒకవేళ నీకు కావాలేమో, నా పేరు చెప్పుకొని బతికే నీకు, ఎవరికి? సో కాల్డ్ గాడ్ సర్వెంట్స్, మీకు కావాలేమో, నాకు అవసరం లేదు. నాకు నీ హృదయం కావాలి. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, నేను కాదు. సో దేవునికి కావాల్సింది మీ హృదయం. గుర్తుపెట్టుకోండి, మీ హృదయాన్ని ఇవ్వండి. తర్వాత మీరు ఏమిచ్చినా కూడా అది దేవుని దృష్టిలో అమూల్యమైంది. చూడండి, యేసు ప్రభుతో ఆయన కాలంలో, యేసు ప్రభు కాలంలో చాలామంది వచ్చారు ఆయన దగ్గరికి. ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవం కావాలండి. ధనవంతుడు వచ్చి ఏమంటున్నాడు? బాగా డబ్బు ఉంది వానికి. వచ్చి నాకు నిత్య జీవం కావాలి, నేనేం చేయాలంటున్నాడు? నన్ను వెంబడించి అంటున్నాడు. 10 ఆజ్ఞలు చేశాను, నేను 10 ఆజ్ఞలు పాటించాను. అయితే అయినా నీకు నిత్య జీవం రాలేదంటే, రాదని కన్ఫామ్గా నువ్వు ఇలాగ బ్రతుకుతున్నావంటే నువ్వు చేయాల్సింది ఇంకో పని ఉంది. అదేంటంటే, నీకు కలిగినదంతా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి అంటున్నాడు. సో నీకు కలిగినది ఏంది? ఇంకా అదే ధనమే. నా దగ్గర డబ్బు ఉంది, మా నాయన సంపాదించాడు, మా తాత సంపాదించాడు, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆ మనస్సు పక్కన పెట్టేసి, యేసుప్రభు ఉద్దేశం అది కాదు, నీ ఆస్తులన్నీ పేదలకు ఇచ్చేసి నువ్వు నాతో పరిగెత్తు అంటే అది కాదు. వాని యొక్క మనస్సును బట్టి మాట్లాడుతున్నాడు. ఆ మనస్సు అనేది వాంది అలాగే ఉంది. ఏంటి? వాడు ఫుల్ షోకారి కోటీశ్వరుడు అనే ఫీలింగ్లో ఉన్నాడు, బాగా ఆస్తిపరుడు అనే ఫీలింగ్లో ఉన్నాడు. అది ఆయన చూశాడు. అది ఇచ్చేసి అది పక్కన పెట్టేసి ఫస్ట్ దేవునికి కావాల్సిన సమానత్వం. నువ్వు ఎవడనేది కావాలి, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం అనేది కాదు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, కలెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు సమానమే ఆయనకి. నువ్వు దేవుని బిడ్డవే. నీవేమి ఇవ్వాలి? నీ స్టేటస్ కాదు, నీ ఆస్తి కాదు, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ కారు కాదు. దేవునికి నీ హృదయం కావాలి. సో వాడు వెంటనే మనసులో నొచ్చుకొని వెళ్ళిపోయాడట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు మనసులో నొచ్చుకోవచ్చు, ఏం చెప్తున్నారు బ్రదర్ అని. కానీ అదే నువ్వు చేయాల్సింది. గుర్తుపెట్టుకో ప్రియమైన సోదరి సోదరుడా, మీరు ఎప్పుడైతే మీ యొక్క ధన వ్యామోహంతో ఉంటూ మరి దేవునికి నా యొక్క కానుకలు ఇస్తే, నా యొక్క దశంభాగాలు ఇస్తే సరిపోతుంది అని ఎప్పుడైతే అనుకుంటావో, ఆ రోజు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. మీ సంఘాలలో మీ కాపర్లు లేకపోతే సేవకులు, సభలల్లో సేవకులు డబ్బులు 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 అని చెప్తున్నారు. ఒకటి చెప్తున్నా, ఆ డబ్బును తీసుకొని వాళ్ళు పరలోకం చేరలేరు. కోట్లు కోట్లు మీరు ఒక తప్పుడు ప్రదేశంలో విత్తి, నా పాపాలు వెళ్ళిపోయినాయి, నేను హ్యాపీగా ఉంటాను, డబ్బులు ఇచ్చేసాను అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు కూడా సమాధానంగా బ్రతకలేవు. అర్థమైందా ప్రియమైన సోదరి సోదరుడా? సో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీ యొక్క హృదయం కావాలి, మీ ధనం అవసరం లేదు. మీరు అనొచ్చు, సంఘ కాపరి కానీ, సేవకుడు కానీ,
ఎవాంజలిస్ట్ కానీ అనొచ్చు, ఎట్లా బ్రదర్ మేము సర్వైవ్ అయ్యేది, మేము దశం భాగాలు తీసుకుంటేనే కదా కానుకలు కొత్త నిబంధన దశం భాగాల గురించి రాయబడలేదు, పాత నిబంధనలు రాయబడింది. కొత్త నిబంధన వచ్చేసరికి విల్ఫుల్ ఆఫరింగ్ అంటే సమర్పణతో కూడిన హృదయపూర్వకమైనటువంటి కానుకలు రాయబడ్డాయి. ఇక్కడ యేసు ప్రభుతో వెంబడించే వాళ్ళు వాళ్ళ యొక్క ఆస్తులను అమ్మి ఆయన పరిచర్యకి సహాయం చేస్తున్నారు. తెలుసా మీకు? మరి వాళ్ళు వెంబడిస్తూ ఆయనతో వెళ్తూ ఆయనతో కలిసి బ్రతుకుతూ ఆయనలో విలీనమైపోయి పరిచర్య చేస్తున్నారు. అది కావాలండి. నీకు సహవాసం లేదు దేవునితో, దేవుని బిడ్డతో సహవాసం లేదు, కానుకేసేసి వెళ్ళిపోతున్నావు, మరి తర్వాత ఏంటి నీ పరిస్థితి? సో నీ సంఘంలో నీ విశ్వాసులకు నువ్వు ఇది చెప్పు, నీ సంఘ విశ్వాసులను వెంబడించు. నీ సంఘ విశ్వాసులు ఎక్కడ ఏం చేస్తున్నారు, అసలు ఏం వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వెళ్ళు. ఇంట్లో కూర్చొని టీవీ ముందర కూర్చొని టైంపాస్ చేసుకోవడం కాదు, ఎప్పుడో సభలకు వెళ్ళి ఎప్పుడో ఒక చిన్న మీటింగు లేకపోతే కుటుంబ ప్రార్థన కంప్లీట్ చేసుకొని కాదు. నువ్వు వెళ్ళు, వెంబడించు. దేవుళ్ళు నిలబడే మమ్మల్ని దేవుని సేవకులు వెంబడించారు కాబట్టి మేము ఈరోజు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాం. వెంబడించారు. అసలుకి ఎలాగ వెంబడించారంటే మమ్మల్ని నడిపించిన వాళ్ళు వాక్యం ఏం చదివావు, అసలుకి ఏంటి, ఈరోజు ఎట్లా ప్రార్థన, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నావు, ఇది మా పరిస్థితి. సో నువ్వు చేయాల్సిన పని అదే. నీ విశ్వాసుల్ని నువ్వు వెంబడించు. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధిని ప్రవహించేటట్టు, దేవుని సన్నిధిని అనుభవించేటట్లు నువ్వు వాళ్ళని వెంబడించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండండి ఎల్లప్పుడూ. మీకు అన్యులతో సహవాసము, అన్యులతో తిరగడము, అన్యులతో గడపడము. నేను చాలా కంపెనీస్లో వర్క్ చేశాను. నాకు అన్యులతో టైంపాస్ కాదు. అవకాశాలు వచ్చినా కూడా అన్యులతో నేను టైంపాస్ చేసుకోలేదు. దేవుని బిడ్డలతోనే నాకు హ్యాపీ, దేవునితోనే హ్యాపీ. ఓకే, దేవుని వాక్యము కలిగినటువంటి దేవుని సహవాసంతోనే ఎప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది. చూడు, దేవుని వాక్యం చూడు, టీవీలో, మొబైల్ ఫోన్స్లో, యూట్యూబ్లో దేవుని వాక్యాలు, వర్షిప్ అన్నీ దేవుని గురించినటువంటివి నువ్వు ప్రతి నిత్యము నువ్వు ధ్యానం చేస్తున్నట్లయితే నువ్వు ఎంతో ఆశీర్వదింపబడతావు. నువ్వు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా తయారవుతావు. నీ కుటుంబం, నీ పిల్లలు దేవునిలో ఎదుగుతారు, ఆరోగ్యముతో ఎదుగుతారు, సంతోషంతో ఎదుగుతారు. అది నువ్వు చేయాల్సిన పని. అంతేగాని అయిపోయింది, మేము ఇచ్చేసాం, దేవుడు మమ్మల్ని బాధ చూసుకుంటున్నాం, నీ యొక్క బలి అర్పణ దేవునికి అవసరం లేదు. గుర్తుపెట్టుకో, నీ హృదయం దేవునికి కావాలి. నీ హృదయపూర్వకంగా దేవుని పనికి నువ్వు వచ్చి నువ్వు చేస్తూ నువ్వు ఇన్వాల్వ్ అవుతూ, బ్రదర్ చెప్పండి నేనున్నాను, నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను అది దేవునికి కావాల్సింది. దేవునితో సంబంధాలు లేకుండా నీ కానుకలు ఇచ్చేసి దేవుని సంబంధాలు కోల్పోయి నువ్వు జీవించినట్లయితే నీకు, నీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి కానీ ఆశీర్వాదాలు ఉండవు. ఒకవేళ అలాంటి పరిచర్యలు చేస్తూ పొట్ట గడుపుకుంటూ, పబ్బం గడుపుకుంటూ కుటుంబాన్ని ముందుకు నెట్టిపోతున్నటువంటి ప్రతి సోకాల్డ్ నాపకార్థపు సేవకులందరికీ మీకు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క తీర్పు అనేది చాలా తొందరలోనే మీ గడప దగ్గర వేచి ఉండేదిగా ఉంటుంది. దేవుని తీర్పు మీకోసం వేచి ఉంది. దయచేసి వాక్యానుసారంగా దేవుని సంఘాన్ని, పిల్లల్ని, దేవుని పిల్లల్ని నడిపించండి, కష్టపడండి, అభివృద్ధి చేయండి. వాళ్ళని దేవునిలో అభివృద్ధి చేయండి. వాళ్ళు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ డెవలప్ అవుతారు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది వాళ్ళు శారీరకంగా కూడా అభివృద్ధి అవుతారు. అది మీ బాధ్యత. సో ఈ సమయంలో దేవుడు మేము దీనికి ఆశ్రయించి కనుక ఈ వాక్యం మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నెక్స్ట్ వీడియో తొందరలోనే మనము రిలీజ్ చేద్దాం. అంతవరకు మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెగ్యులర్గా మీరు నా అప్డేట్స్ని మీరు చూడడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం మహాపరిశుద్ధ ప్రేమ దయగల మా తండ్రి, సమయంలో వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి. అవును ప్రభా, మా యొక్క బలులు, అర్పణలు మీకు అవసరం లేదు, విరిగి నలిగిన మా హృదయాలు మీకు అవసరమైన మేము వాక్యం ద్వారా మరొకసారి హెచ్చరింపబడ్డాం ప్రభా. మరి ఎంతోమంది మరి అమాయకులైనటువంటి, తెలియనిటువంటి నీ బిడ్డలు ప్రభువా కేవలం కానుకలు ఇచ్చేసి, దశంభాగాలు ఇచ్చేసి వారి హృదయాలను ఇవ్వకుండా మరి వారు వెళ్ళిపోతున్నారు.
మరి ఎంతోమంది నామకర్తపు సేవకులుగా చెప్పుకుంటున్న వారు మరి అదే సరైనదిగా ముందుకు కొనసాగిస్తున్నారు. అయితే ప్రభువా, మీరు మాట్లాడారు, అవును తండ్రి, మా జీవితాల్లో మేము సరి చేసుకోవడానికి ఒక అవకాశం కలిగించారు ప్రభువా. మరి ప్రతి ఒక్కరి వాక్యం, ప్రతి ఒక్క బిడ్డ వారి జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడని వాళ్ళు నమ్ముతూ విశ్వసిస్తున్నాయన మరొకసారి ప్రభువా పశ్చాత్తాపంతో ఆయన నిజమైనటువంటి మీకు ఇష్టలుగా, మీరు హృదయానుసారులుగా, మరి దావీదులాగా మరి జీవించడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. మరి వారి హృదయాన్ని సమర్పించుకొని ఆయన నీ సమాసంలో, నీ ప్రేమలో, నీ సన్నిధిలో నిలిచి ఉండడానికి సహాయం చేయమని సమస్త మీ చేతులుగా చెప్తూ తిరిగి కలుసుకునేందుకు నీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచమని మమ్మల్ని మేము తగ్గించుకుని మమ్మల్ని చేస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ నుంచి ఆశీర్వదించను కాక. బాయ్.